అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాక్య భాగము ప్రకటన 13వ అధ్యాయము 8వ వచనము. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ దినం మనకు ఈ వచనం అంతా ఇవ్వబడలేదు, కానీ జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల అనేటువంటి మాట మనకు ఇవ్వబడుతూ వచ్చింది. ఇందులో మనము ముఖ్యమైనటువంటి సారాంశముగా, ముఖ్యమైనటువంటి అంశముగా వధింపబడి ఉన్న గొర్రెపిల్ల అని చూడవచ్చు అన్నమాట. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారే ఆ యొక్క వధింపబడిన గొర్రెపిల్ల అని మనమందరము ఎరిగినటువంటి వారమే. అయితే మనకు ధర్మశాస్త్రం ప్రకారం, అంటే పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రాకముందు ఉన్నటువంటి ఆ యొక్క వధింపబడినటువంటివి ఉన్నాయి. కోడలు, గొర్రెపిల్లలు, పశువులు, పక్షులు, మేకలు, ఎద్దులు, ఈ యొక్క క్రొవ్విన దూడలు, ఇవన్నీ కూడా పాత నిబంధనలో పాప పరిహారం నిమిత్తమై దహన బలిగాను, సమాధాన బలిగాను, పాప పరిహారార్థ బలిగాను, ఈ విధంగా అనేకమైనటువంటి మనకున్నటువంటి 5 రకాల బలులకు ప్రస్తుతము మనము యేసుక్రీస్తు ప్రభువారే మన కొరకు ఆ ఒక్కసారి ఆయన ఏమైపోయాడు, వధింపబడినట్లుగా మనము దేవుని వాక్యంలో చూడవచ్చు అన్నమాట. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినట్లయితే, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనము, ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ, ఆయా భాషలు మాట్లాడేవారిలోనూ, ప్రతి ప్రజలోనూ, ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. ఇక్కడ మనం చూసినట్లయితే వధింపబడినటువంటి వాడవై, ఇక్కడ ఎవరు వధింపబడినారు? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన శిలువ మ్రాను మీద తను తాను అప్పగించుకొని ఏ పాపము లేనివాడుగా, ఏ దోషము లేనివాడుగా పరిశుద్ధమైనటువంటి జీవితంను జీవించి పరిశుద్ధమైనటువంటి గొర్రెపిల్లగా ఆయన మన కొరకు ఒక్కసారే ఆ యొక్క శిలువ మ్రాను మీద బలి అర్పించినట్లుగా, పాపమునకు పరిహారమును గావించినట్లుగా మనము దేవుని వాక్యంలో చూస్తామన్నమాట. అంటే ఈ యొక్క వధింపబడటం అనేది ఎందుకంటే ఆయన వధింపబడటం ద్వారా రక్తం అనేది కారుతుంది. రక్తం కారుట ద్వారా ఆ యొక్క రక్తం వల్ల మనకేమవుతుంది, శుద్ధీకరణ అనేది జరుగుతుంది. సమస్త మానవాళి యొక్క పాప పరిహార్థమై ఆయన ఒక్కసారే ఆయన వధింపబడినటువంటి వాడే ఆ యొక్క శిలువ మ్రాను మీద తన యొక్క రక్తం అంతటిని మన కొరకై కార్చినట్లుగా చివరి రక్తపు బొట్టు వరకు కూడా మన కొరకు కార్చాడు. ఎందుకొరకంటే ప్రతి వంశంలో, ఆయా భాషలు మాట్లాడేవారిలో, ప్రతి ప్రజలో, ప్రతి జనములో దేవుని కొరకు మనుషులను కొన్నాడు. మనల్ని కొనటానికి, తర్వాత ఆయన రాజ్యానికి యాజకులనుగా మనల్ని చేయటానికి, ఈ యొక్క భూలోకమందు ఏలటానికి, క్రొత్త పాట పాడటానికి మనల్ని ఏం చేశాడు, ఆయన కొన్నాడు. ఎలా కొన్నాడు? ఈ యొక్క లోక సంబంధమైనటువంటి పశువులు, కోడెలు, దూడలు, తర్వాత వీటి యొక్క రక్తం ద్వారా దేవుడు మనల్ని కొనలేదు, కానీ తన స్వరక్తం ఇచ్చి ఆయన మనల్ని కొన్నాడు అనేటువంటి విషయం దేవుని వాక్యంలో మనము చూడవచ్చు. అయితే ఈ యొక్క రెఫరెన్స్లన్నీ మనం ఇప్పుడు చూడట్లేదు, కానీ ఇక్కడ మనము గుర్తించవలసింది ఏంటంటే వధింపబడినటువంటి ఆ యొక్క అంశమును మనము తీసుకొని ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఈ యొక్క లోకంలో ఆయన పరిశుద్ధంగా జీవించి వధింపబడుతూ వచ్చాడు. తర్వాత ఇంకెవరు వధింపబడుతూ వచ్చారు? మన యొక్క పాప పరిహార్థం నిమిత్తమై ఆయన వధింపబడుతూ వచ్చాడు. ఇంకా మనం గమనించినట్లయితే ఆయన ఇంకా మన కొరకు ఎందుకు వధింపబడాడు అనేటువంటి విషయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో కూడా మనము చూస్తాము. మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను.
యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకై పస్కా పశువుగా వధింపబడినాడు అనేటువంటి వాక్యం ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నదనమాట. పస్కా పశువు అనేది మనం చూడాలంటే అది ఎక్కడ ఉందంటే నిర్గమాకాండం 12వ అధ్యాయంలో ఐగుప్తులో నుండి ఇజ్రాయేల్ ప్రజల్ని బయటికి తీసుకొని రావటానికి దేవుడు ఈ యొక్క పస్కా పశువును వధించమన్నట్లుగా మనం అక్కడ చూడవచ్చు. ఈ యొక్క పస్కా పశువు వల్ల ఇజ్రాయేల్ అయినటువంటి ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజలు ఆ యొక్క ఐగుప్తు దేశంలో పాప దాసత్వంలో ఉన్నటువంటి ఆ యొక్క దాసత్వం నుండి విడిపించబడటానికి ఆ యొక్క పస్కా పశువు వధింపబడి తర్వాత మరణదూత సంహరింపకుండా వారిని దాటిపోవటానికి మరణం వారి మీద ఏలుబడి చేయకుండా ఉండటానికి ఆ యొక్క పస్కా పశువు వధింపబడింది. అలాగుండే నీ జీవితంలో నా జీవితంలో మనందరి జీవితంలో ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు పస్కా పశువుగా వధింపబడినటువంటి కారణమును బట్టి సమస్త మానవాళి మీద నుండి ఏం చేయబడింది, మరణం అనేది తీసివేయబడుతూ వచ్చింది. మరణంపై విజయాన్ని యేసుక్రీస్తు ప్రభువారి శిలువ మ్రాను మీద పొందినట్లుగా మనము చూడవచ్చు. ఆ యొక్క విజయాన్ని మన జీవితంలో మనం పొందాలంటే కేవలము ఈ యొక్క మాటల్ని మనము విశ్వసిస్తే చాలు. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆయన నా కొరకు చనిపోయాడు, నా పాపముల కొరకు చనిపోయాడు, నా యొక్క దోషముల కొరకు చనిపోయాడు, నా యొక్క పాపం వల్ల వచ్చేటువంటి జీతము మరణము, ఆ యొక్క నిత్య మరణం నుండి ఈ యొక్క లోక సంబంధమైనటువంటి మరణం మనకు రాదని దేవుని వాక్యం చెప్పటం లేదు. కానీ నిత్య మరణము యుగయుగాలు ఉండేటువంటి ఆ యొక్క నిత్యమైనటువంటి మరణము, రెండవ మరణం నుండి మనల్ని తప్పించటానికి ఆయన ఒక్కసారి ఆ యొక్క శిలువ మ్రాను మీద పస్కా పశువుగా వధింపబడినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. మనము ఆయన మీద విశ్వాసం ఉంచినటువంటి వారంగా ఆ యొక్క పస్కా పశువును ఒక్కసారి ఆయన వధింపబడినటువంటి కారణాన్ని బట్టి మనము పరిశుద్ధులంగా నీతిమంతులంగా తీర్చబడుతూ వచ్చాం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు వధింపబడుతూ వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఆ యొక్క శిలువ మ్రాను మీద తన యొక్క రక్తాన్నంతటినీ కారుస్తూ వచ్చాడు. తద్వారా మనకు మరణం నుండి విడుదల అనేది జరుగుతూ వచ్చింది. ఆ యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశము, యాజకత్వము, ఆయనతో కూడా ఏలేటువంటి భాగ్యము మనము పొందుతూ వచ్చామన్నమాట. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు వధింపబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారి మీద మనం విశ్వాసం ఉంచటాన్ని బట్టి మనం కూడా నీతిమంతులంగా ఆయన బిడ్డలంగా చేయబడుతూ వచ్చాం. ఆయన బిడ్డలముగా చేయబడినటువంటి మన జీవితాల్లో మనకి ఇవ్వబడినటువంటి పనేమిటి? మనకు దేవుడు ఏదైనా పని అప్పగించాడా? మనం కూడా వధింపబడినటువంటి వారంగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఇంకా యేసుక్రీస్తు ప్రభువారు వధింపబడిన తర్వాత ఇంకా కొంతమంది దేవుని బిడ్డలైనటువంటి వారు వధింపబడినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనము చూడవచ్చు. ఆనాడు యేసుక్రీస్తు ప్రభువుతో ఉన్నటువంటి 12 మంది శిష్యులు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని ప్రకటించినటువంటి కారణాన్ని బట్టి వారు ఆనాడు ఉన్నటువంటి రోమియోల చేత హతసాక్షులుగా చేయబడుతూ వచ్చినట్లుగా మనము చూడవచ్చు. 12 మంది శిష్యులు కూడా హతసాక్షులుగా చేయబడుతూ వచ్చారు. ఇంకా రోమా ప్రభుత్వంలో చాలామంది ప్రభువుని ఎరిగినటువంటి బిడ్డలు ఏమైతూ వచ్చారంటే ప్రభు కొరకు వధింపబడినటువంటి వారయ్యారు అనేటువంటి వాక్యము దేవుని యొక్క గ్రంథంలో మనము చూస్తామన్నమాట. చూడండి ఆ యొక్క మాటలు ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనంలో మనము చూస్తాం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనము, ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచితిని. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో దేవుడు తెలియజేసేది ఏంటంటే వధింపబడినటువంటి ఆత్మలను ఇక్కడ మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. ప్రభు కొరకు వారు నిలబడినటువంటి కారణాన్ని బట్టి వారు ఏం చేయబడుతూ వచ్చారంటే వధింపబడుతూ అనేక మంది దేవుని బిడ్డల యొక్క తలలను శిరఛేదనం చేసినట్లుగా మనము ఈ యొక్క చరిత్రలో చూస్తే మనకు అర్థమవుతుందన్నమాట. ఆనాడున్నటువంటి ప్రభుత్వము దేవుని బిడ్డలైనటువంటి వారిని ఎంతో హింసిస్తూ వచ్చింది, వధిస్తూ వచ్చింది. దేవుణ్ణి నమ్మినటువంటి కారణాన్ని బట్టి అనేకులు ఆ దినాల్లో హతసాక్షులుగా చేయబడుతూ వచ్చారనమాట. అయితే ఇప్పుడు మన యొక్క జీవితంలో మనకి ఇవ్వబడినటువంటి పాత్ర ఏంటి గమనించినట్లయితే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 36వ వచనంలో చూస్తే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 36వ వచనము,
ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడినటువంటి వారము. ఇక్కడ మనం చూసినట్లయితే వధింపబడినటువంటి వారము. ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు వధింపబడుతూ వచ్చాడు. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారిని ఎరిగినటువంటి కారణాన్ని బట్టి దేవుని బిడలుగా నిలబడినటువంటి ప్రతి ఒక్కరూ హతసాక్షులుగా చేయబడుతూ వచ్చారు. అంటే ప్రభువు కొరకు వధింపబడినటువంటి ఆత్మలుగా వారు ఉంటూ వచ్చారు. అయితే ఈ దినము ప్రభువుని ఎరిగినటువంటి నీవు నేను కూడా వధింపబడినటువంటి వారమే అనేటువంటి వాక్యాన్ని దేవుడు ఇక్కడ రాయించి ఉంటూ ఉన్నాడు. నేను మీ కొరకు వధింపబడుతూ వచ్చాను. నన్ను నమ్మినటువంటి నా యొక్క శిష్యులు, నన్ను ఎరిగినటువంటి నా బిడ్డలైనటువంటి వారు కూడా వధింపబడుతూ వచ్చారు. అయితే నీ పాత్ర ఏంటి? నీవు వధింపబడినటువంటి పాత్రగా ఉంటూ ఉన్నావా? ప్రభువు కొరకు నీవు వధింపబడటానికి సిద్ధంగా ఉంటూ ఉన్నావా? ప్రభు కొరకు నీవు నిలబడినప్పుడు, ప్రభు కొరకు నీవు పనిచేస్తూ ఉన్నప్పుడు, ప్రభు యొక్క వాక్యాన్ని నీవు బోధిస్తూ ఉన్నప్పుడు నీకు వధింపబడేటువంటి అనుభవం అనేది ఎదురవుతూ ఉంటుందన్నమాట. అంటే నీకు హాని కలిగించేటువంటి వారు అనేకులు నీ కొరకు సిద్ధపడుతూ ఉంటారు. అయితే వీటిని బట్టి మనము ఏం చేయకూడదంట, చింతించకూడదు. నాకెందుకు ఇలాంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి? నేను ప్రభు కొరకే కదా పనిచేస్తూ ఉన్నాను. నేను ఎందుకు ఇలాంటి పరిస్థితుల గుండా వెళ్ళవలసి వస్తున్నదంటే దేవుడే అంటూ ఉన్నాడు. దేవుని వాక్యం నిమిత్తము వారు ఏం చేయబడ్డారు? వధింపబడుతూ వచ్చారు. తర్వాత వధకు సిద్ధమైనటువంటి గొర్రెలమని మేము ఎంచబడినటువంటి వారము. పౌలు భక్తుడు ఆ దినాల్లో పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు తన యొక్క సహచరులను, తన యొక్క సహపాఠి వారిని తీసుకుని వెళ్ళి ఆయన ఆ యొక్క సువార్త పరిచయం జరిగిస్తూ వచ్చినప్పుడు పలుకబడినటువంటి మాటలు ఇవి. వారు ఎన్నో శ్రమల గుండా వెళ్తూ వచ్చారు. శ్రమలు, బాధలు, హింసలు, కరువులు, వస్త్రహీనత, ఉపద్రవము, ఖడ్గము, ఇవన్నీ కూడా దేవుని ప్రేమ నుండి మమ్మల్ని ఎడబాపలేవు. ఎందుకంటే మేము వధకు సిద్ధపరచబడినటువంటి గొర్రెలమని మేము ఎరుగుదుము. వధకు సిద్ధపరచబడినటువంటి గొర్రె ఎలా ఉంటుంది? దేనికైనా సిద్ధపడుతుంది అనమాట. చావునకైనా తెగించినటువంటి వారుగా ఉంటారనమాట. ప్రభువు కోసం మేము మరణించటానికి కూడా సిద్ధమే. బంధువులే కానీ, రక్త సంబంధులే కానీ, స్నేహితులే కానీ, ఇంటివారే కానీ, ఎవరైనా కానీ, ఎవరు నాకు అడ్డొచ్చినా కూడా, ఎవరు కూడా ప్రభువు ప్రేమ నుండి, మనలో హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రభువుని దూరం చేయలేరు అనేటువంటి అనుభవంలో నీవు ఉండాలి. అప్పుడే నీవు వధింపబడినటువంటి గొర్రెపిల్లగా, వధకు సిద్ధపరచబడినటువంటి పాత్రగా నీవు కూడా చేయబడతావని దేవుని యొక్క వాక్యంలో దేవుడు తెలియజేస్తూ ఉంటున్నాడు. ఆ విధంగా నీవు నేను సిద్ధపడ్డామా అనేది నేడు పరీక్షించుకొనవలసినటువంటి అవసరం ఉన్నది. ప్రభు నా కొరకు వధింపబడుతూ వచ్చారు. అనేక మంది దేవుని బిడ్డలు వధింపబడుతూ వచ్చారు. నేడు జీవిస్తూ ఉన్నటువంటి నీవు నేను వధింపబడుతూ ఉంటూ ఉన్నామా? వధకు సిద్ధంగా ఉంటూ ఉన్నామా? చిన్న కష్టం వస్తే, చిన్న బాధ వస్తే, చిన్న ఇరుకు వస్తే, చిన్న ఇబ్బంది వస్తే, చిన్న పరిస్థితులు మనకు అనుకూలంగా లేకపోతే ప్రభువును విడిచిపెడుతూ ఉంటూ ఉన్నామా? ప్రభువుకు దూరం అయిపోతూ ఉంటూ ఉన్నామా? మందిరం మానేస్తూ ఉంటూ ఉన్నామా? మన జీవితాలు ఎలా ఉంటూ ఉన్నాయి అనేది దేవుడు ఈ దినాన మనల్ని ప్రశ్నిస్తూ ఉంటూ ఉన్నాడు. నేను నీ కొరకు వధింపబడ్డాను, నీవు వధింపబడ్డానికి సిద్ధపడ్డావా అని ప్రశ్నించినప్పుడు మన సమాధానం ఎలా ఉంది? ప్రభువా, నేను సిద్ధమే, నేను వధింపబడటానికి ఇష్టపడుతూ ఉంటూ ఉన్నాను. వధింపబడటానికి సిద్ధపరచబడినటువంటి గొర్రెపిల్లని నన్ను నీవు అంగీకరించు అని ప్రభు సన్నిధిలో నీవు సమర్పించుకొని ఆయన కొరకు నిలబడటానికి ఇష్టపడుతూ ఉన్నావా? ఏ పరిస్థితి అయినా కూడా ప్రభువా నేను నిన్ను విడిచిపెట్టను అనేటువంటి, మా దేవుని మందిరంను మేము విడిచిపెట్టము అనేటువంటి మాట దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. మందిరాన్ని విడిచిపెట్టకుండా, ప్రభువుని విడిచిపెట్టకుండా, దేవుని పిల్లల్ని విడిచిపెట్టకుండా, సహవాసాన్ని విడిచిపెట్టకుండా, దేవునితో ఉన్నటువంటి నీ యొక్క వ్యక్తిగత సహవాసాన్ని విడిచిపెట్టకుండా ఉంటూ ఉన్నావా అనేదే నేడు దేవుడు కోరుతూ ఉంటూ ఉన్నాడు. విడిచిపెట్టకూడదు అనేదే దేవుని యొక్క ఉద్దేశమై ఉంటున్నది, దేవుని యొక్క చిత్తమై ఉంటున్నది.
దేవుని చిత్తం చేస్తే మనము దేవుని యొక్క సహోదరులము, సహోదరులము, ఒకవేళ పెద్దవారైతే నా తల్లి ఎవరు, నా యొక్క సహోదరుడు ఎవరు అంటూ ఉన్నాడు. ఎవరైతే దేవుని యొక్క చిత్తంను నెరవేరుస్తారే వారే నా తల్లి, నా సహోదరుడు, నా సహోదరి అనేటువంటి మాటను యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు పలికినట్లుగా మనము దేవుని వాక్యంలో చూడవచ్చు అనమాట. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, నీవు వధింపబడినటువంటి గొర్రెపిల్లగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఆ విధంగా దేవుడు నిన్ను నన్ను సిద్ధపరచునుగాక. దేవుడి కొన్ని మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.